ఫీల్డ్ తీసుకొచ్చారు. ఫస్ట్ తమిళ్లో 78లో నేను తమిళ ఫీల్డ్లో నేను ప్రవేశపెట్టాను. అప్పుడు మా అందరికీ తమిళనాడులో ఎవరంటే అప్పుడు ఎంజిఆర్ గారు అండి. సినిమా అంటే ఎంజిఆర్ గారు. నాకు ఎంజిఆర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎంజిఆర్ ఫైట్స్ అవి చాలా బాగా చేస్తారు. శివాజీ గణేశన్ అంటే బ్రహ్మాండంగా ఆయన యాక్ట్ చేస్తారు. సో ఇద్దరే. తర్వాత రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు వచ్చారు. సో ఈ రోజు కూడా నేను ఎంజిఆర్ గారు అంటే ఏదైనా పాలిటిక్స్ కానీ అది ఉంటే ఎంజిఆర్ గారు ఫార్ములాస్ చాలా ఉన్నాయి. సో నాకు ఆ సమయంలో నాకు నిజంగా చెప్పాలంటే నాకు తెలుగు ఫీల్డ్ గురించి, మలయాళం గురించి, కన్నడ గురించి ఏం తెలియదు. తర్వాత మలయాళంలో ప్రేమ్ నజీర్ గారు, కన్నడలో రాజ్ కుమార్ గారు, స్టార్ వాట్స్ లెజెండ్ అనమాట, అవన్నీ తెలిసింది నాకు. తర్వాత నేను సినిమా తెలుగు ఫీల్డ్కి వచ్చిన తర్వాత అంటే అనుకోకుండా అది కూడా యాక్సిడెంట్ గా జరిగింది. నా మిత్రుడు భానుచందర్ తీసుకొచ్చి తమ్మారెడ్డి భరద్వాజ దగ్గర పరిచయం చేసి నాకు రియల్గా నరసింహారావు గారు నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు. అక్కడి నుంచి ఇంకేంటంటే తెలుగు ఫీల్డ్ గురించి మనం తెలుసుకోవాలని చెప్పేసి ఇంకా విపరీతంగా ఇంకా అందరూ స్టాల్ వాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఆ విధంగా గ్యాదర్ చేసి అప్పుడు నాకు ద గ్రేట్ లెజెండ్ ఎన్టీఆర్ గారి గురించి నాకు విషయాలు తెలుసుకొని అప్పుడందరూ చెన్నైలోనే ఉన్నాం. అప్పుడు ఆయన బజుల రోడ్లో ఆపోజిట్ సైడ్లో డైరెక్టర్ దాసనారాయణ గారి ఇల్లు, ఇటు ఆయన ఉన్నారు. సో ఆయన్ని చూడడానికి కూడా నేను చాలాసార్లు ఎర్లీ మార్నింగ్ అంటే మామూలుగా కొంచెం 8 o'clock 8:30కి 2-3 సార్లు వెళ్తే ఆయన వెళ్ళిపోయారు. అప్పటికే వెళ్ళిపోయారు అనేసరికి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చాడు. ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా ఒక ఇంత గొప్ప హీరో వెళ్తారని చెప్పి నేను ఫీల్ అయ్యాను. అంటే అప్పట్లో నాకేంటంటే కొంచెం యాక్టర్స్ అంటే అన్ని కొంచెం స్లోగానే ఉంటుంది, 8:39 అనుకుంటే అక్కడి నుంచి నేను తర్వాత షూటింగ్స్ లో ఏవిఎంలో వాహిని స్టూడియోస్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అంతా నేను వెళ్ళి చూడడం, దూరం నుంచి నాకు దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు భయం. నాకు దూరం నుంచి ఆయన గెటప్ చూడడం, ఎందుకంటే ఆయన వేసిన గెటప్ మీకు అందరికీ తెలుసు, ఎవ్వరు వేయలేదు. ఈ రోజు కూడా ఎంతో మంది ఎన్నో గెటప్స్ వేసి ఉంటారు కానీ డెఫినెట్లీ ఆయన వేసిన గెటప్స్ మటుకి లేదు, ఎవరు వేయలేదు. ఆ పర్ఫార్మెన్స్ కూడా ఇంకా చెప్పక్కర్లేదు. డైలాగ్ డెలివరీ కానీ మాడ్యులేషన్స్ కానీ ఎవరు లేరు, ఇండియన్ హిస్టరీలోనే ఎవరు లేరు అనమాట. సో అట్లా నేను ఆయన గురించి మెల్లిమెల్లిగా నేను తెలుసుకుని సినిమాలు కూడా అప్పట్లో వీడియో క్యాసెట్ కూడా రాలేదు, సినిమాలే. సో అప్పుడు చెన్నైలో 2-3 థియేటరే ఫిలిమ్స్ వచ్చి తెలుగు ఫిలిమ్స్ వచ్చేది, వెళ్ళి చూసి. ఎందుకంటే నేను ఇంకా పూర్తిగా ఐ కెనాట్ సే దట్ ఐ వాజ్ అన్ యాక్టర్ అండి, ఐ వాజ్ లెర్నింగ్ యాక్టింగ్ అనమాట. తమిళ ఫీల్డ్ లో నేను చేసిన 78 చేసిన పక్కా యాక్టర్ కాదు నేను. సో అట్లా నేను రామారావు గారి సినిమాలన్నీ చూసి ఆయన అలా మెల్లిమెల్లిగా ఆయనకి నేను అభిమాని అయిపోయి ఐ న్యూ హిస్ గ్రేట్నెస్ అనమాట. తర్వాత సరే సినిమా ఫీల్డ్కి వచ్చాను. నేను కరెక్ట్గా ఫీల్డ్కి వచ్చేటప్పటికి ఆయన 82 పార్టీ ఫామ్ చేయడం అండ్ అటు వెళ్ళిపోవడం, నాకు బాధ. బట్ తర్వాత నేను హరికృష్ణ గారితో యాక్ట్ చేశాను, తర్వాత బాలకృష్ణ గారితో డిక్టేటర్ చేశాను. కానీ ఇంకా ఏంటంటే నాకు ఒక చిన్న వ్యాక్యూమ్ ఇంకా ఖాళీగానే ఉంది. ఎందుకంటే నాసిర గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో, సోహన్ బాబు గారితో యాక్ట్ చేసినప్పుడు పర్సనల్ గా వాళ్ళు నాకు అడ్వైస్ ఇచ్చేవారు. సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే మనం ఏమేం చేయాలి, ఎలా ఉండాలి, ముఖ్యంగా రెన్యుమరేషన్స్ అనేది మీరు ఎప్పుడు పెంచొద్దు. ప్రొడ్యూసర్స్ కు తెలుసు రెన్యుమరేషన్ ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు పెంచాలని. యూ డూ యువర్ వర్క్ సిన్సియర్లీ, డూ ఇట్ విత్ యువర్ హార్ట్ అండ్ సోల్ అని చెప్పారు. నేను అదే చేశాను. 45 సంవత్సరాలు ఇప్పుడు నేను పూర్తి చేశానంటే నేను రామారావు గారు ఆయన చేసిన చాలా డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, బిహేవియర్ అవన్నీ నేను ఫాలో చేస్తూ నేను ఈ రోజు ఇంతవరకు మేము అదృష్టం, తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ అది వేరే. బట్ మనకంటూ ఒక ఫార్ములా, మనకంటూ ఒక దారి కావాలి. ఆ దారిలోనే నేను ఈరోజు ఇంతవరకు నేను వచ్చి ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను రామారావు గారి గురించి మాట్లాడతాను. అంటే కంపారిజన్ వచ్చేటప్పుడు నోబడీ టు బీట్ ఎన్టీఆర్ గారు ఇన్ హిస్ రోల్స్ అండ్ హిస్ వే ఆఫ్ పెర్ఫార్మెన్స్. అదే మాదిరిగా పర్సనల్ గా అంటే నేను ఆయన్ని కలవడం 3 సార్లు చాలా క్లోజ్ గా కలవడం జరిగింది. నాకు ఈ ₹2 స్కీమ్, రైస్ స్కీమ్ చెప్పినప్పుడు నేను ఫస్ట్ వెళ్ళి డైరెక్టర్ టిఎల్వి ప్రసాద్ గారు నన్ను స్టూడియోకి తీసుకెళ్ళి నాకు పరిచయం చేసి ఇట్లా సోన్స్ అండి ఇట్లా ₹2 స్కీమ్కి ఆయన 1 lakh ఇస్తున్నారని చెప్పారు. చాలా హ్యాపీ అని చెప్పి బ్రదర్ రండి కూర్చొని బ్రదర్ అని చెప్పి ఆయనతో టిఫిన్ చేశాను. స్వీట్ బూందీ ఇచ్చారు నాకు. కూర్చొని మాట్లాడి షూటింగ్ లేదు, ఆయన మామూలుగా వచ్చారు. అప్పుడు కొంచెం అడ్వైస్ ఎట్లా ఉండాలి అంటే క్రమశిక్షణ ఆయన ఎప్పుడు చెప్పేవారు. వెన్ ద సన్ రైజెస్ యు రైజ్, వెన్ ద సన్ సెట్ యు సెట్ అని చెప్పేవారు. అట్లా ఆ విధంగా జరిగింది. తర్వాత నా పెళ్లి అయిన తర్వాత అప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు, ఫోన్ చేసి అంటే మా మిస్సెస్ వాళ్ళ తాతగారు వచ్చి డివి నరసరాజు గారు రైటర్ అండి ఇన్వైట్ చేశారు. సో అప్పుడు నేను నరసరాజు గారు
మా మిస్సెస్ అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు బ్రేక్ఫాస్ట్ చేసాం. సో అట్లా నాకు ఏంటంటే ఒక క్లోజ్, అంటే అదే నాకు దొరికిన క్లోజ్ ఒక ఇంటరాక్షన్. ఆ ఇంటరాక్షన్ లో ఆయన చాలా వండర్ఫుల్ విషయాలు చెప్పారు, విచ్ స్టిల్ ఐఎమ్ ఫాలోయింగ్ అండి. అండ్ ముఖ్యంగా ఈరోజు అండి ఈ బుక్ ఏదైతే ఉందంటో దీని గురించి ఒక విషయం చెప్తానండి. మా అమ్మగారు చిన్న వయసు నాకు 10-11 years ఉన్నప్పుడు 2 విషయాలు నాకు నేర్పించారు. ఒకటి, నాకు కరాటే అప్పుడే నాకు మా ఇంటి దగ్గర ఉంటే నేను పంపించారు. నాకు ఎందుకో తెలియదు, బట్ మా అమ్మగారు చెప్పింది, నాన్నగారు చెప్పింది మనం అపోజ్ చేయకూడదు చెప్పేసి జాయిన్ అయ్యాను. తర్వాత దాని బెనిఫిట్స్ అన్ని నాకు తెలిసింది. డిసిప్లిన్ ఆఫ్ ద మైండ్ అండ్ ద బాడీ అదంతా వచ్చింది. భగవద్గీత నాకు సాంస్క్రిట్ లో నాకు నేర్పించారు. ఇప్పట్లో నాకు కూడా ఇది పెద్ద ఎందుకు ఈ భగవద్గీత మాకు దీనికి సంబంధం ఏంటి అని చెప్పి, బట్ భగవద్గీత నేర్చుకున్నాను. తర్వాత లైఫ్ లో సొల్యూషన్స్ కావాలి ఏదైనా చేయాలంటే భగవద్గీతలో ఉన్న శ్లోకాలు మన గనక ఓపెన్ చేసి మన గనక చదివిస్తే ఎవరి అడ్వైస్ అవసరం లేదు. నా అడ్వైస్ మొత్తం భగవద్గీతలో ఉంది. ఆ విధంగా ఈ బుక్ ఏదైతే ఉందో, భగవద్గీత అనేది చాలా అంటే ఏన్షియంట్, మేబీ ఈరోజు మోడర్నైజ్ అయిపోయింది కదా, కొన్ని ప్రాక్టికలిటీ ఉందా లేదా చెప్పొచ్చు అండి. బట్ ఈ పుస్తకం ఏదైతే ఉందో ఈ రోజు ఎంతో మంది ఆర్టిస్టులు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేకపోతే సోషల్ గా ఉన్న వాళ్ళు ఆ బుక్ ని చదివితే జీవితం ఎంత ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి ఆ బుక్ చదివితే చాలు. నేను అది చెప్పడానికే వచ్చాను. అసలు ఎక్సలెంట్ గా భగీరథ గారు, విక్రమ్ గారు, లేదా హ్యాట్స్ ఆఫ్ అండి. ఈరోజు అంటే ఆర్టిస్టుల మెంటాలిటీ మారిపోయిందండి, బిహేవియర్ మారిపోయిందని, అన్ని మారిపోయిందండి. దొరకలా లేదండి. ఆయన చెప్పిన దీని ప్రకారం ఆ భక్తి అనేది లేదండి, పోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, టైమ్ ఇస్ గోయింగ్ ఆన్. సో దాంతో పాటు మనం వెళ్ళాలి. బట్ సస్టైన్ అవ్వాలి, ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలి, ఇండివిజువల్ గా నీకు ఒక పేరు రావాలి, నీ పేరు ప్రతి మనసులో అంటే ప్రతి ప్రజల మనసులో హృదయంలో ఉండాలంటే ఆ బుక్ చదివితే సినిమా ఇండస్ట్రీ కానీ అలాగే రాజకీయంలో కూడా ఏంటంటే అంటే విక్టరీ అండ్ డిఫీట్ మళ్ళీ ఎలా రావాలి, ఎలా పేరు మనం సంపాదించుకోవాలి, ఎలా ప్రజలు గుండెలు. ఈరోజు రాజకీయం ఏంటంటే నీకు తెలుసు రకరకంగా మారిపోయిందండి. పాలసీస్, యాటిట్యూడ్, బిహేవియర్ అన్ని మారిపోయిందండి. బట్ అది పక్కన పెడితే ప్రజల గుండెల్లో మీరు ఉండాలండి. రాజకీయ నాయకుడు ప్రజల గుండె అంటే ప్రతి ప్రజల గుండెలో ఉండాలంటే ఎప్పుడైనా మీకేంటంటే అక్కడ ఒక సీట్ ఉంటుంది, మీకు ఒక గౌరవం ఉంటుంది, మీ ఫ్యామిలీకి కూడా ఒక గౌరవం ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆ బుక్ నిదానంగా చదివితే రామారావు గారు అప్పుడే మనందరికీ లైఫ్ లాంగ్ అండ్ జనరేషన్స్ టు కమ్ ఆయన అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు విత్ ఫోటోగ్రాఫ్స్. అంటే ఇలా కూడా చేయవచ్చు, ఇలా కూడా మనం ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే అండి వండర్ఫుల్ ఫ్యామిలీ మ్యాన్ అండి. ఫ్యామిలీని అంత బ్రహ్మాండంగా చూసుకున్నారు, పిల్లల్ని అంత బ్రహ్మాండంగా చూసుకున్నారు. అంటే మనకు కూడా ఏంటంటే ఎంత బిజీగా ఉన్నా ఒక యాక్టర్ టర్న్ పొలిటీషియన్ టర్న్ సీఎం, హౌ హీ టుక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీని ఎలా చూసుకున్నారు, ఆర్టిస్ట్ ఎలా చూసుకున్నారు. అంటే ఆర్టిస్ట్ అంటే హీరోగా ఆయన టైమింగ్స్ వెరీ పెక్యులర్, అందరికీ తెలుసు. ఎర్లీ మార్నింగ్ 2:30, 3:30 ఆ మేకప్, అది దాని తర్వాత బయట వస్తే జనాల్ని కలవడం, దర్శనం ఇవ్వడం, దాని తర్వాత షూటింగ్, దాని తర్వాత డైరెక్షన్ చేసినప్పుడు ఆయన మైండ్ ఆయన అడ్జస్ట్ చేసారో తెలియదు. ఈరోజు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కే చాలా మంది డైరెక్టర్స్ అప్సెట్ అయిపోతున్నారు. ఆ రోజుల్లో ఫెసిలిటీస్ ఏమీ లేనప్పటికీ ఆయన వచ్చి ఆయన ఎలా చేశారో తెలియదు. సో ఆన్ ద హోల్ అండి నేను భగీరథ గారికి, విక్రమ్ గారికి అయినో ఎంత పెయిన్ తీసుకుని మీరు ఎన్ని నెలలు మీరు కష్టపడి ఉంటారో తెలుసు. అదే మాదిరిగా కమిటీ, ముఖ్యంగా జనార్దన్ గారు అండ్ ఎంటైర్ కమిటీ ఎవరైతే మొన్న ఆ ప్రోగ్రామ్ ని చేసి ఆర్గనైజ్ చేశారో హ్యాట్స్ ఆఫ్ అండి. నో వర్డ్స్ టు థ్యాంక్ యూ, నో వర్డ్స్ టు ప్రైజ్. వెరీ డిఫికల్ట్. అంటే డెఫినెట్లీ ఎక్కడో ట్రబుల్ జరుగుతుంది, కేయాస్ జరుగుతుంది చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ చాలా స్మూత్ గా జరిగింది, బ్రహ్మాండంగా జరిగిందండి. సో నా ఒకటే ఏంటంటే ఈ బుక్ ప్రతి ఒక్కరు మీరు కొనండి. ఈ బుక్ ఇంట్లో ఉండాలి. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఎట్లా ఇంట్లో ఉంటుందో, దిస్ ఇస్ నాట్ ఎ హిందూ బుక్ ఆర్ ఎనీథింగ్ అండి. దిస్ ఇస్ నాట్ ఎ రిలీజియస్ బుక్ అండి. బట్ ఆల్ ద రిలీజన్స్ ఆర్ ఇన్ దిస్ బుక్ అండి. ప్రతి ఒక్కరు చదవచ్చు, ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది, డెఫినెట్ గా ఉపయోగపడుతుంది భావిస్తే నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చేందుకు ముఖ్యంగా కాటూరి ప్రసాద్ గారికి, కమిటీ గారికి, అందరికీ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.